బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలైన కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని జగద్గురు మహాసన్నిధి వారు రూపకల్పన చేసిన మరకత శివలింగ ఆలయం భక్తులను అనుగ్రహించడానికి హైదరాబాద్లో కొలువుదీరింది. నాగోల్, మమతానగర్లో కొలువుదీరిన ఈ పరమేశ్వరుడి గుడి అనతి కాలంలోనే ప్రముఖ క్షేత్రంగా పూజలందుకుంటుంది. భక్తుల ఆరాధనలతో విరాజిల్లుతోంది. ఎంతో విశిష్టంగా కనిపించే ఈ మరకత శివలింగ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని తరిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా రాతితో కట్టిన ఈ మరకత శివలింగాన్ని దర్శించుకుంటే సమస్త రోగాలు పోతాయని, దుఃఖాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. నమస్కారం, 6 టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మరకతలింగం శివాలయం దగ్గర ఉన్నామండి. ఈ శివాలయం బసవేశ్వర్ కాలనీ, మమతానగర్, నాగోల్లో ఉంది. సాధారణంగా ప్రతి ఊర్లోనూ ఎన్నో శివాలయాలు ఉంటాయి. అయితే మనం శివలింగాల్ని, పంచముఖ శివలింగాల్ని చూసుంటాం. కానీ ఈ ఆలయంలో విశిష్టత ఏమిటి అంటే మరకత శివలింగం. శివుడు మరకత లింగ స్వరూపుడుగా మనకి దర్శనమిస్తాడు. మరి ఈ మరకత శివలింగం యొక్క విశిష్టత ఏమిటి? ఈ మరకత శివలింగ రూపంలో ఉన్న ఈశ్వరుని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ ఆలయంలోకి వెళ్ళి ప్రధాన పూజారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. పరమశివుని ప్రతిరూపమైన శివలింగార్చన సర్వ శుభప్రదమైందిగా శాస్త్రాలలో కీర్తింపబడింది. అందులోనూ శివలింగం సర్వసిద్ధిప్రదం, మోక్షప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఇక మరకత లింగం ఐశ్వర్యప్రదం, జ్ఞానప్రదమైందని ప్రతీతి. ఎవరు మరకత లింగాన్ని అర్చిస్తారో అట్టి వారికి ఇహము పరము రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. సామాన్యంగా ఏ దేవాలయంలోనూ లేని ఈ మరకత లింగ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి సేవించే భాగ్యం భాగ్యనగర వాసులకు లభించడం పూర్వజన్మ సుకృతమేనని అంటున్నారు. పర్లీలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి, నాగోల్ మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని పండితులు చెబుతారు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలే శివుడు అభిషేక ప్రియుడు. 5 సోమవారాలు కానీ, 5 పౌర్ణములు కానీ, 5 మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమని చెబుతారు. అంతేకాదు, బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానిక ఐతిహ్యం. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక తమ కోరికలు తీరాయని ఒక భక్తురాలు మనతో ఉన్నారు. ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. అసలు ఆవిడ కోరిక ఏం నెరవేరింది, అసలు అది నెరవేరడానికి ఆవిడ ఏం చేశారు అసలు తెలుసుకుందాం. చెప్పండి. నేను ఇక్కడ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఈ నాగోల్ ప్రజలందరికీ మరకతలింగం దర్శనం దొరికే భాగ్యం కారణము బసవరాజు గారు. అసలు ప్లేస్ని కాపాడుకుంటూ వచ్చిండు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని అన్ని కబ్జా చేసుకోవాలనుకున్నా కూడా అంత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కాపాడి జగద్గురువులకు అప్పగించినందుకు మాకు ఈ భాగ్యం దొరికింది. నేను చాలా 10 రూపీస్ లేకుండా కూడా చాలా కష్టపడి బతికాను. కాకపోతే ఈ దేవుడికి మొక్కిన తర్వాత నా కష్టాలన్నీ నెరవేరినాయి. ఈరోజు మొక్కితే నెక్స్ట్ డేని కోరిక తీరింది. స్కిన్ ప్రాబ్లం అయినా ఈరోజు అంతా నా భారం అంతా నీకే అయ్యగారు అని మొక్కితే నెక్స్ట్ డేనే తగ్గిపోయింది. అది ఏ రూపంలోనో ఎట్లనో చూపిస్తాడో భగవంతుడికే తెలుసు అనుకున్నా, అట్లా చూపించాడు, తగ్గిపోయింది. మా బాబు యూఎస్లో ఉంటాడు. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు జాబులు రావడం. అట్లాంటిది మా బాబుకు జాబ్ వచ్చింది, H1 వీసా వచ్చింది. ఇంకా చిన్న బాబు కూడా 3rd ఇయర్ బీటెక్. వాడికి ఈరోజు స్వామి నా బాబుకి జాబ్ రావాలని మొక్కుకొని నెక్స్ట్ డేనే వానికి జాబ్ వచ్చింది. ఇంకా ఇప్పుడు 1 ఇయర్ నుంచి మా సారు నేను దేవునికి సేవ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉన్నాం. అన్ని కష్టాలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మొక్కుతే నెక్స్ట్ డేనే తీరుతుంది. నేను అనుభవంతో చెప్తున్నాను. భక్తులు కూడా వచ్చి మొక్కితే మంచిగా ఉంటుంది. మీ మాటల్లో తెలుస్తోంది అయ్యవారి గొప్పతనం, మహిమ తెలుస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు నాగోల్ మరకత ఆలయానికి వస్తుంటారు. శ్రావణం, కార్తీక మాసాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ వాసులు వారాంతంలో వెళ్లి రావడానికి అనువైన క్షేత్రం ఇది.
మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ మరకత శివలింగం రోగ నివారకం, దరిద్ర వినాశనం అని నానుడి. విశ్వాసంతో వస్తే అంతా మంచే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. అక్కడి ప్రసాదం తీసుకున్న వారి ఆరోగ్యం బాగుంటుందని భక్తుల నమ్మకమని తెలిపారు. ఈ యొక్క మరకత లింగం అనేది ఏంటిదంటే ప్రామాణికంగా అన్ని రోగాలను నయం చేసేటువంటి లింగం. ఆ యొక్క స్వామివారికి అభిషేకించిన జలాన్ని తీర్థంగా మనం స్వీకరిస్తే మనకు ఉన్నటువంటి సర్వ రోగాలు నివారణ అవుతాయి. అది ఒక మన పూర్వీకులు చెప్పిన శాస్త్రం అది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మరకత లింగాన్ని ప్రతిష్ఠించి, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన మరకత లింగం, ఇక్కడ ఉన్నటువంటి మరకత లింగం, ఎందుకంటే ఇంకొక మాట కూడా ఉంది, సర్వ దరిద్ర వినాశం. ఎందుకంటే మరకత లింగాన్ని అంటే దరిద్రము అని అంటే మనకు వచ్చిన కష్టం కావచ్చు, బాధ కావచ్చు, నష్టం కావచ్చు, మనకు జరిగేటువంటి అంటే మనసులో అనుకున్న పని కాకపోవడం కూడా ఒక రకమైనటువంటి దరిద్రం. కాబట్టి ఆ విధంగా దరిద్రాన్ని వినాశనం చేసేటువంటి లింగంగా ఇక్కడ భావన చేసి ఇక్కడ భక్తులందరూ అభిషేకం చేసి ఆ తీర్థాన్ని వారు సేవిస్తారు ప్రసాదంగా. అంటే ఇదొక ఆరోగ్య కేంద్రం, ఈ దేవాలయం ఒక ఆరోగ్య కేంద్రం. ఎందుకంటే మరకత లింగ దేవాలయం ఎక్కడున్నా అది ఆరోగ్య కేంద్రమే. గ్రేటర్ వాసులకు మరకత శివలింగ దర్శనం చాలా అదృష్టమని భక్తులు చెబుతున్నారు. స్వామి వారిని దర్శించుకుంటే తమ కష్టాలు పోతాయని, గత 15 సంవత్సరాల నుంచి తమకు మంచి జరుగుతుందని, లింగానికి అర్చన, అభిషేకం చేసిన మరుసటి రోజు సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. దేవుడి సేవలో ఉన్న భక్తులు గాని ఇతరులు ఎవరైనా ఇక్కడికి వచ్చి దేవుడికి మొక్కులు తీర్చుకుంటే మంచి జరుగుతుందని వారు చెబుతున్నారు. స్వామి వారికి ఇష్టంగా పూజలు చేస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తురాలు శాలిని చెబుతున్నారు. మనతో మరి కొంతమంది భక్తులు ఉన్నారు. వారి మాటల్లోనే అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ అనుభవాన్ని తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. రండి, మీ పేరు? నా పేరు శాలిని అండి. తరచూ ఈ దేవాలయానికి వస్తూ ఉంటారా? ఎవ్రీ వీక్ వస్తామండి. మండే వస్తాం ఇక్కడికి. మాది ఓల్డ్ సిటీ అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ నాగోల్లో ఉంటారు. సో ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాను. అనుకున్నవి జరుగుతాయి ఇక్కడికి వస్తే అని ఒక నమ్మకం నాకు. మీకు జరిగాయి మరి అనుకున్నవన్నీ? కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. జరుగుతాయని నమ్మకం అయితే ఉంది. నమ్మకంతో మాత్రం వస్తున్నాను ఇక్కడికి, నమ్మకంతో వస్తున్నాను. అంటే అందరూ అంటూ ఉంటే విని ఇంకా నాకు కూడా జరిగింది కాబట్టి ఇంకా రావాలి, ఇంకా ముందు కూడా రావాలని కోరుకుంటాను. మరి అందరూ చెప్తే విని మీరు వచ్చారు, మరి మీరు ఎవరైనా నలుగురికి చెప్తున్నారా? అలా మౌత్ పబ్లిసిటీ ఏమైనా చేస్తున్నారా? చెప్తున్నాను. అంటే ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం విశేషంగా ఏంటంటే ఏమైనా అభిషేకాలు లాంటివి ఏమైనా చేయించుకుంటారా మీరు? మార్నింగ్ టైంలో అభిషేకం జరుగుతుంది కదండి, అది చేయించుకుంటాను. సో మొత్తానికి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల మీరైతే హ్యాపీగా అయితే ఉన్నారు. అంటే ఓల్డ్ సిటీ నుంచి అంటే చాలా శివాలయాలు ఉన్నాయి కదా. ఓల్డ్ సిటీ అంటే అక్కడ కూడా కాశీబుగ్గ కానీ బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారని దర్శించుకుంటున్నా, లేకపోతే ఇక్కడ అత్తగారింటికి, లేకపోతే కావాలని ఈ దేవాలయం కోసమైనా సరే వస్తారా? లేదు, దేవాలయం కోసం మాత్రమే వస్తాను ఇక్కడికి. 2 పనులు అవుతాయి. ఇక్కడే జాబ్ కూడా ఉంది నాకు, నియర్ బై డిస్టెన్స్ కదా. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ టైంలో అట్లా వస్తాను టెంపుల్కి. సో తరచూ ఈ టెంపుల్ని మీరు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సోమవారం మరకత ఆలయానికి వస్తుంటామని మరో భక్తురాలు చెబుతోంది. స్వామివారికి అభిషేకం చేస్తామని తాము అనుకున్నది పొందుతున్నట్లు పేర్కొంది. ఎంతో దూరం నుంచి వచ్చి దేవాలయాన్ని దర్శించుకుంటామని భక్తురాలు విజయ తెలిపారు. గుడి ప్రతిష్టాపన జరిగిన నాటి నుంచి తాము వస్తున్నామని, తమ బంధువులతో కలిసి ఆలయానికి వచ్చి లింగాన్ని నిత్యం దర్శించుకుంటామన్నారు. అయితే గుడి ప్రతిష్టాపన నుంచి వస్తున్నా, అంటే ఒక మండల పూజలాగా చేసిండ్రు కదా. మండల పూజలో ఫస్ట్ నేనేమనుకున్నా అంటే లలిత చదువుకోవాలని అనుకున్నాం. అనుకుంటే లలిత సహస్రనామాలు చదువుకోవాలని అనుకుంటే అక్క వాళ్ళందరూ ఒక్కదాని ఎందుకు చదువుతావి, అసలు మండల పూజలు అందరం పాల్గొంటాం కదా, అందరం చదువుకుందాం, అందరికి బాగుంటుంది కదా అని అంటే సరే అనుకున్నాం. ఈలోగా అసలు అంటే నాకు మండల పూజ కాకముందే మా కోడలికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అందరూ అనుకున్నారు. మండల పూజ అయ్యేలోపు అదొక శుభవార్త విన్నాం మేము. అయ్యేలోపే ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడ గుడికి ప్రతిరోజు వస్తుంటాను. లింగాన్ని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని సినీ ఆర్టిస్ట్ పవన్ శ్రీరామ్ తెలిపారు. దేశంలో చాలా అరుదైన లింగమని, దాన్ని దర్శించుకోవడం తమ అదృష్టమని పవన్ శ్రీరామ్ తెలిపారు. మరకత లింగాన్ని దర్శించుకుంటే చాలా మంది కోరికలు నెరవేరాయని, అటువంటి ఆలయం నాగోల్లో ఉండడం గ్రేటర్ వాసులకు గర్వకారణమన్నారు పవన్ శ్రీరామ్. దేశంలోనే చాలా అరుదైన మరకత లింగం ఇలా నాగోల్లో మా కాలనీలో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అది కూడా
సాక్షాత్ శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక దేవితో సహా ఉండడం నిజంగా మా అదృష్టం. ఇవాళ కూడా ఇంతటి వర్షంలో, ఇంతటి తుఫాన్లో కూడా మన ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి, ఫౌండేషన్ వాళ్ళు కానివ్వండి, కాలనీ వాళ్ళందరూ నడుం బిగించి చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. కళ్యాణం కూడా చాలా చక్కగా చేయించారు. దీంట్లో పాల్గొనడం నిజంగా మా అదృష్టం. నేను కూడా వింటూ ఉన్నాను, చాలామంది కోరికలు ఇక్కడ నెరవేరాయి, ముడుపులు కట్టారు, నెరవేరాయి, చాలా కానుకలు ఇస్తున్నారు స్వామివారికి వాటికి. సో ఇలాంటి గుడి హైదరాబాద్లో ఉండడం, మా నాగోల్లో ఉండడం నిజంగా మా అదృష్టం. మేము మళ్ళీ మళ్ళీ ఈ గుడికి రావాలని కోరుకుంటున్నాం. ఈ శ్రావణ మాసం ముగింపు ఉత్సవాల సందర్భంగా బహుళ చతుర్దశి రోజున శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించామని పండితులు తెలిపారు. లోక కళ్యాణం కోసం శివ కళ్యాణం చేశామన్నారు. ప్రపంచమంతా ఏ బాధ లేకుండా భూమండలంలో ఉన్న ప్రతి జీవి సంతోషంగా ఉండాలని, ఏ బాధ లేకుండా ఉండాలని, తమ పనిని ధర్మాచరణ చేసుకుంటూ వెళ్లాలన్నారు. కళ్యాణం వీక్షిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయన్నారు. ఆలయం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపామని, ఆలయంలో ప్రతి మాసం 1,00,000 బిల్వార్చన, అన్నపూజ, నందీశ్వర అభిషేకం, విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తామని వేద పండితులు చెబుతున్నారు. అక్క మహాదేవి ఏంటంటే శివుణ్ణే భర్తగా ఊహించుకుంది. భక్తురాలు తన తనువు ఎవరికి చెందవద్దు, శివుడికి మాత్రమే కావాలి. తను నిరాడంబర జీవితాన్ని చాలని కనీసం బట్టలు కూడా వేసుకోకుండా ఒక అరణ్యంలో మూల గుహలకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేసి అక్కడే తను శివైక్యం చెందినారు. సో శివుడినే తన జీవితం అనుకొని బతికినటువంటి ఆ యొక్క శివశరణి కాబట్టి ఆ యొక్క అక్క మహాదేవికి శ్రీశైల మహాక్షేత్రంలో అక్కడ ఆ స్థానం ఇచ్చి అక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీశైల ప్రమాణాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా ఈ యొక్క అక్క మహాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం. ఎందుకంటే వీళ్ళు ధర్మ ప్రచారాన్ని చేసినారు. ఈ యొక్క అక్క మహాదేవి కూడా ఈ యొక్క శివుడిని తను మన వాచపూర్వకంగా తను స్తుతించింది. ప్రతి మాసం మరకతలింగ దేవాలయంలో 5 క్రతువులు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడా లేని విశిష్ట కార్యక్రమం మన ఆలయంలో జరుగుతోందని 5 కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. ప్రతి శుక్రవారం రోజున కుంకుమార్చన నిర్వహిస్తామని, అలాగే పౌర్ణమి రోజున శివుడికి అన్నపూజ, వినాయకుడికి అష్టోత్తర మూలక పూజ, ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి చందనంతో అభిషేకం, మాస శివరాత్రి నాడు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తామన్నారు. స్వామివారికి అభిషేకం చేస్తే సమస్త రోగాలు పోతాయట. అలాగే భ్రమరాంబ అమ్మవారికి మరో దివ్యమైన క్రతువు ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం శ్రీచక్ర సహిత కుంకుమార్చన జరుపుతామని వేద పండితులు వెల్లడించారు. భ్రమరాంబ అమ్మవారికి పూజ చేయడం వల్ల మానసిక సంతోషం ఉంటుంది. అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన ఇంటిలో కానీ లేదనంటే మనకు కానీ మానసిక ప్రశాంతత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నిత్యము ప్రతి శుక్రవారము కుంకుమార్చన కార్యక్రమం, శ్రీచక్ర సహిత కుంకుమార్చన కార్యక్రమము ఉంటుంది. అందరికీ మహిళలందరికీ శ్రీచక్రాలు ఇచ్చే ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని మేము ఇక్కడ సాయంత్రకాలంలో నిర్వహిస్తాం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ప్రదోష కాలంలో చేసేటువంటి కుంకుమార్చన చాలా విశేషమైనటువంటి. ఎందుకంటే చాలామంది యొక్క దంపతుల మధ్య సమస్యలు ఉన్నా, లేదు అంటే సంతాన సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి ఆ యొక్క శుక్రవారం రోజు నాడు ఆ యొక్క కార్యక్రమాన్ని, కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం రాతితో కట్టిన మొదటి గుడి అని, 1000 సంవత్సరాలు ఉండాలని, భవిష్యత్ తరాలకు స్ట్రాంగ్ గా కనపడాలని గుడిని కృష్ణశిలతో నిర్మించామన్నారు. శిల్పులను, సిబ్బందిని ఆళ్లగడ్డ, కడప ప్రాంతాల నుంచి తీసుకొచ్చామన్నారు. గత మార్చి నుంచి భక్తులను గుడిలోకి ఎలో చేస్తున్నామని వారే స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా అవకాశం కల్పించినట్లు బస్వరాజ్ తెలిపారు. శ్రీశైల పీఠం సందర్శన అనంతరం మదిలో మెదిలిన ఆలోచన నేపథ్యంలో ఇక్కడ ఆలయ ఏర్పాటు డెవలప్ చేశామని శ్రీ మల్లికార్జున సమాజోత్థాన ఫౌండేషన్ ట్రస్ట్ కమిటీ సభ్యులు తెలిపారు. 3 ఏళ్లు కష్టపడి దేవాలయం నిర్మించామని ప్రధాన కార్యదర్శి వాలి బస్వరాజ్ అన్నారు. ప్రత్యేకత ఏమంటే ప్రతి స్పర్శ దర్శనం చేసుకోవాలి, వాళ్ళు స్వయంగా అభిషేకం కల్పించినారు. అంటే భక్తులని శివలింగాన్ని మేము వాళ్ళు స్వయంగా చేసుకోవాలి. ఓకే,
అంటే స్పృశించే అవకాశం ఇస్తారనమాట. ఓకే, చాలా మంది గర్భాలయంలోకి ఎలా చేయరు. ఓ సిస్టమ్ పెట్టామట, అందరికీ భగవంతుడి ప్రేమ కలగాలి, స్వయంగా తమ అభిషేకం చేసుకొని వాళ్ళ తృప్తి ఉందని మాకు తప్పన పెట్టాం. సంప్రదాయం అంటే ఆలింగనం చేసుకుంటే ఒక ఏదైతే ప్రేమ వస్తుందో ఫస్ట్ సాంప్రదాయ దుస్తులతో వస్తే కనుక లోపలికి అలవడండి. ఇక్కడ స్ట్రిక్ట్గా అండి, లోపలికి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్. ఇంకొక విషయం నేను గమనిస్తే మీరు కనుక ఇది ఒక శివాలయం అండి, పక్కన చూసే రుద్రభూమి, అటు పక్కన ఉండి గంగానది. సో ఈ యొక్క కాంబినేషన్ మళ్ళీ కాశీది మనకు గుర్తొస్తుంది. సో మీరు గమనిస్తే కనుక చూడొచ్చు మీరు. సో ఈ యొక్క విశిష్టత దాంట్లో కూడా అంటే అది దైవేచ్ఛ కాబట్టి ఇది ఈ విధంగా జరిగింది. వీళ్ళ సంకల్ప బలం, వీళ్ళందరి కష్టఫలం కాబట్టి ఈరోజు ఈ గుడి ఈ విధంగా ఈ ఫస్ట్ టైం కళ్యాణం జరిగింది ఇక్కడ. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో వస్తే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. శివలింగాన్ని స్పర్శ చేసే అవకాశం కల్పించారు. విశిష్ట లక్షణాలు, ప్రత్యేక పద్ధతులున్న ఈ ఆలయానికి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా రానున్న కాలంలో ఆలయాన్ని మరింత డెవలప్ చేసే అవకాశాలున్నాయి. చూసారు కదండి, మరకత శివలింగం గురించి, దాని విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ఉంది. నిజంగానే ఈ రాతి కట్టడాన్ని చూస్తే పురాతన ఆలయాన్ని దర్శించుకున్నామా అనిపిస్తూ ఉంటుంది. సో మరి నగరం నడిబొడ్డున ఈ శివాలయానికి విచ్చేసి ఆ శివుడి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతూ ఇది శివాలయానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.